ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. అందరికీ నమస్కారం. వారఫలాలకి స్వాగతం. దాదాపుగా ప్రతి వారంలో చెప్పుకునే ఫలితాలన్నీ కూడా మీకు ఒక జాగ్రత్తలుగా, అంటే మీరు ముందడుగు వేయాలని, ఏమైనా ఇబ్బందులు ఉంటే దాన్ని అధిగమించి పెద్దల సూచనలు సలహాలు తీసుకోవాలన్నటువంటి విషయ అవగాహన కోసం మీకు చెప్పేటువంటి ఫలితాలు. జన్మజాతకంలోనే మనకి పరిపూర్ణ ఫలితాలు ఉంటాయి. ఆ విషయాన్ని గమనించుకోండి. ఈ రోజున మనము జూన్ నెలలో 3వ వారం 15వ తేదీ నుంచి 22వ తేదీ మధ్యలో ఉన్నటువంటి వార ఫలితాలు 12 రాష్ట్రాల వారికి ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేను ఎప్పుడైనా ఒక ముందు మాట చెప్తున్నప్పుడు దాన్ని విని ఎంతవరకు ప్రయోజనం కలుగుతుంది, ఈ మాట వల్ల ఉపయోగం ఉందని ఆలోచించండి. కనీసం ప్రతిదాన్ని స్కిప్ చేసుకుంటూ వెళ్ళకండి. వీడియో మొత్తాన్ని చూసే ప్రయత్నం చేయండి. మంచి ఫలితాలు పొందుకునే అవకాశం ఉంటుంది. మేషరాశి వారికి ఫలితాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శుభయోగము, ఆనందము, ఐశ్వర్యము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, విదేశీయానము, బంధుమిత్రులతో సమాగమము, కొత్త వ్యక్తులతో పరిచయము, నూతన వ్యాపార ఆవిష్కరణ, కుటుంబ సభ్యులతో మంచి అనుకూలత, అనుబంధ యోగాలు, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి ఉంటుంది. ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాల సమస్యపై అవకాశం. ఇక వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి లాభదాయకమైన స్థితి. సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల, క్రీడాకారులకి లాభాలు పొందుకోవచ్చు. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి కూడా లాభం. పోగొట్టుకున్నటువంటి వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని తిరిగి పొందుకునే అవకాశం. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నత స్థాయి ఉద్యోగ ప్రాప్తి, ప్రమోషన్, ఇంక్రిమెంట్ పొందుకోవడం, అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు పొందుకునే అవకాశం. ప్రైవేట్ సెక్టార్లో బెంచ్ మీద ఉద్యోగం, ప్రాజెక్టు వెళ్ళడం ఖాయం. ఆన్ సైట్ ఆపర్చునిటీ కూడా ఉంటుంది. శస్త్రచికిత్స అవసరం లేనటువంటి సంపూర్ణ దేహ ఆరోగ్యాన్ని పొందుకుంటారు. మంచి ఆర్థిక పరిపుష్టత, ప్రశాంతమైన జీవనాన్ని పొందుకోవడం. మనం రోజువారీ చెప్పుకునేటువంటి వ్యాపారాలనే కదా, అన్ని వ్యాపారాల్లో కూడా శుభప్రదమైనటువంటి ఆర్థిక ప్రయోజనాన్ని పొందుకోవచ్చు. మంచి ఆలోచన, మంచి వ్యక్తిత్వము, ఆర్థిక అభివృద్ధిని పొందుకోగలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆగిపోయిన పనులను కూడా పునఃప్రారంభమయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మంచి వ్యక్తిత్వంతో విద్యాభివృద్ధిని, ఉద్యోగ ప్రాప్తిని పొందుకోవచ్చు. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. రైతన్నలకు కూడా పంట లాభం, పూలు పళ్ళు పండించే వారికి అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభాలు, పూలు పళ్ళు పండించే వారికి సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ వారం మొత్తం కూడా మీకు శుభప్రదము, ఆనందయోగము, ఐశ్వర్యము, ధనధాన్య వృద్ధి, విద్యాభివృద్ధి పొందుకోగలిగే శుభమైన వారంగా చెప్పవచ్చు. ఈ వారం ప్రతి వారం కూడా మీకు అష్టైశ్వర్య సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. వృషభ రాశి ఫలితాలు చూద్దాం. పర్వాలేదు, సామాన్య ఫలితాలుగా ఉన్నాయి. దైవ చింతన ఎక్కువగా ఉంటే కార్యసిద్ధి అనుకూలంగా ఉంటుంది. దైవ చింతన తక్కువగా ఉంటే కార్యసిద్ధి తక్కువగా ఉంటుంది. అంటే కొద్దిగా మెత్తగా పడుతుంది. ఆ పనులన్నీ కూడా గంటలు అయ్యే పనులు 3 రోజులు అవుతాయి. దైవ చింతన ఉన్నటువంటి వ్యక్తులకి దైవానుగ్రహంతో మంచి ఫలితాలు పొందుకునే అవకాశం. అందుకే సామాన్య ఫలితాలప్పుడు ఎక్కువగా ఆరాధన చేయండి. ఫలితాలు బాలేనప్పుడు యంత్ర, తంత్ర, మంత్ర, హవన కార్యక్రమాలు, దాన ధర్మాలు కూడా చేయాలి. కానీ ఇక్కడ మాత్రం జపం చేసుకుంటే చాలు, సమయపాలన ఏర్పాటు చేసుకుంటే చాలు. తప్పకుండా మీకు అనుకూలవంతుల శుభయోగాలు. నెగిటివ్ లేదు, కానీ పాజిటివ్ కలగడానికి దైవ చింతన, పట్టుదల, సమయపాలన, ఏకాగ్రత, తల్లిదండ్రులు చెప్పిన మాట వినడం లాంటిది చేస్తే మీకు శుభయోగాలు ఉన్నాయి. మన రోజువారీ చెప్పుకునే వ్యాపారంలో పర్వాలేదు, లాభం ఉంది. కానీ కొత్తగా వ్యాపార భాగస్వామిని ఏర్పాటు చేసుకోకండి. ఉన్న వ్యాపార భాగస్వామితో ముందుకు వెళ్లే ప్రయత్నం చేయండి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి లాభాలు. రైతన్నలకి పూలు పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం లాభాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభాలు పొందుకోవచ్చును. విద్యాభివృద్ధి, పోటీ పరీక్షల్లో గానీ, అకాడమిక్ పరీక్షల్లో గానీ, ప్రమోషన్ కోసం రాస్తున్న పరీక్షల్లో గానీ, విదేశాలకు వెళ్లే నిమిత్తమై రాయబోతున్నటువంటి ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జీమాట్, సాట్ లాంటి పరీక్షల్లో గానీ సంపూర్ణ విజయం ఖాయం. విదేశాలకు వెళ్లడం కూడా అనుకూలంగా ఉంది. కాకపోతే ఈ వారంలో ఏ రోజు వెళ్దాం అనుకున్నా సరే తప్పకుండా హనుమాన్ చాలీసా పారాయణం 127 సార్లు, ఏ రోజు ప్రయాణం ఉంటుందో ఆ రోజు మీరు 127 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోవడం శుభప్రదంగా ఉంటుంది. మొట్టమొదటిగా మన యొక్క వానరులలో మానవ స్వరూపం ఉన్నటువంటి ఆ వ్యక్తి మొట్టమొదటిగా విదేశాన్ని చేసింది ఆయన ఒక్కడే. సూర్యమండలానికి వెళ్ళాడు. ఏకంగా విదేశానం కాదు, మండలానికి, ఒక్కొక్క మండలానికి వెళ్ళిపోయాడు. అలాగే మనకు తెలిసినటువంటిది లంక ప్రయాణం. తను సహస్ర యోజన సముద్రాన్ని లంఘించి ఆయన లంకకు వెళ్ళాడు. అంటే మొట్టమొదటి విదేశీయానం చేసిన వాళ్ళు ఆంజనేయ స్వామి. కాబట్టి మనం ఆంజనేయ స్వామి యొక్క హనుమాన్ చాలీసా పారాయణం చేసుకుంటే
శుభప్రదంగా ఉంటుంది, మీ ప్రయాణం అనుకూలంగా ఉంటుంది. కాబట్టి తప్పకుండా అటువంటి పాలన చేసుకోండి. ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తలు పాటించండి. పనికి మాలినటువంటి తిండి తినకండి, అర్ధరాత్రులు మేలుకొని ఉండకండి. అలాగే దుష్టులతో సాంగత్యం వద్దు. తల్లిదండ్రులు మాత్రమే మీకు గొప్ప వ్యక్తులు, మిత్రులు, వారి వల్ల మాత్రమే శుభయోగాలు ఉంటాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లో పెట్టుబడి పెట్టవచ్చు. దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టండి. లాటరీలకి, జూదానికి, వారంలో దూరంగా ఉండండి. కొత్త వాహనాన్ని కొనుగోలు చేయండి, సెకండ్ హ్యాండ్ వాహనాన్ని కొనుగోలు చేయకూడదు. రాజకీయ రంగంలో కూడా పర్వాలేదు, నియోజకవర్గంలో పర్యటించండి. సినిమా రంగంలో వ్యాపార లాభం ఉంది, కళాకారుల క్రీడ అభివృద్ధి ఉంటుంది. రైతన్నలు కూడా పర్వాలేదు, పంట లాభం ఉంటుంది, పూలు పలుకులు పండించే వారికి లాభాలు ఉన్నాయి. ఈవెంట్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశం. స్వదేశంలో, విదేశాల్లో విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి కూడా ఉంటుంది. ప్రమోషన్ కోసం కొద్దిగా ఎదురు చూడండి, కానీ కొద్దిగా ఎక్కువ కష్టపడండి, కానీ పై అధికారుల మన్ననలు పొందుకునే అవకాశం ఉంటుంది. మన రోజువారీ చెప్పుకునే వ్యాపారంలో కూడా లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి అనుకూలవంతమైన శుభయోగమే కనపడుతోంది. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి పొందుకోవచ్చు. కుటుంబ పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. ఈ వారంలో మీకు కొంత కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. వాటి సమయ పాలన చెప్పినటువంటి ధ్యానం చేసుకోండి, చాలా మంచిది. లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్తరం చదవండి. అలాగే గురు దత్తాత్రేయ స్వామి చరిత్ర పాలన చేయండి, లాభకరంగా ఉంటుంది. అనుకూలమైన శుభయోగాలు పొందుకోవచ్చు. ఈ రాశి వారికి ఈ వారం ప్రతి వారం కూడా ఆనందమయ శుభ జీవనాన్ని పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. మిథున రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? వీరికి కూడా సామాన్య ఫలితాలుగా చెప్పబడుతుంది. అయినా గురు శుక్రవారాల్లో వీరికి అద్భుతమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయి. మరి చంద్రుడి యొక్క ప్రభావం తెలియదు, కానీ ఈ యొక్క గురుడి యొక్క, బుధుడి యొక్క మార్పు వల్ల వీరికి కొంతవరకు ప్రయోజనవంతమైన శుభయోగమే కనబడుతోంది. తప్పకుండా ఆర్థిక వ్యవస్థలో గురు శుక్రవారంలో మంచి ఆర్థిక లాభం, రుణ విమోచనం, రోగనాశనం పొందుకుంటారు. కానీ మిగతా రోజుల్లో జన్మజాతకాన్ని పరిశీలన చేసుకోండి, తగిన పరిహారాలు చేసుకుంటే మంచిది. మిగిలిన రోజుల్లో సామాన్య ఫలితం కనబడుతోంది. విద్యార్థులు అధిక శ్రమ, ఏకాగ్రత వల్ల మంచి ర్యాంకులు పొందుకుంటారు. ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ కావచ్చు, జీమాట్, శాట్ కావచ్చు, ప్రమోషన్ కోసం రాసే పరీక్షలు కావచ్చు, విదేశాలకు వెళ్లే నిమిత్తమై ప్రయత్నాలు కావచ్చు. శ్రద్ధ, ఏకాగ్రత ఇవి రెండు బలంగా ఉంటే మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. దైవ సంకల్పాన్ని, దైవం యొక్క అనుకూలతని, ఆనందాన్ని పొందుకోవడానికి మీరు సంకల్పరీత్యా ఆయన అష్టోత్తరం గాని, నామాలు కాని, దర్శనం కాని చేసుకుంటే శుభయోగము, దైవానుగ్రహాన్ని పొందుకునే అవకాశం. సినిమా రంగంలో పర్వాలేదు, వ్యాపార లాభం ఉంది. రాజకీయ రంగంలో అనుకూలత ఉంది. కళాకారుల, క్రీడాకారులకి లాభాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా పర్వాలేదు, అనుకూలవంతమైన శుభయోగాలు చెప్పవచ్చు. రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు పొందుకోవచ్చు. లాటరీలకి, జూదానికి దూరంగా ఉండండి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ లో దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టండి, లాభాలు పొందుకుంటారు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లె వారికి కూడా అభివృద్ధి ఉంది. అయితే సీనియర్స్ మాత్రమే సముద్రంలోకి చేపల వేటగా వెళితే మంచిది. జూనియర్స్ ని కాస్త దూరంగా పెట్టండి. చిన్న చిన్న ఆటంకాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే కాస్త తుఫాను కేంద్రీకృతమయ్యే అవకాశం ఉంది. కాబట్టి సముద్రం కొద్దిగా అల్లకొల్లంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కనుక జూనియర్స్ ని పక్కన పెట్టండి. సీనియర్స్ కూడా జాగ్రత్తలు తీసుకుంటే మీకు మంచిదన్న విషయాన్ని గుర్తించండి. ఏదేమైనా కాస్త జాగ్రత్తలు తీసుకుంటే ఆనందకర శుభయోగాలు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విదేశాలకు కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, కుటుంబ సౌఖ్యం. మనం రోజువారీ చెప్పుకునేటువంటి వ్యాపారాలన్నీ కూడా అనుకూలంగా ఉండబోతున్నాయి. అన్ని రకాల వ్యాపారాల అభివృద్ధి, భాగస్వామ్యాలతో కూడా మంచి శుభయోగాలు ఉన్నాయి. కాస్త అధికమైనటువంటి వాచలత్వం, అలాగే జీవచాపల్యం, అనవసర వ్యక్తులతో మాట్లాడడం, కుటుంబ రహస్యాలు చెప్పకపోవడం లాంటివి చేస్తే మీకు చాలా మంచి విషయాన్ని గుర్తించండి. ఏదేమైనా భగవత్ కృపా కటాక్షాలు పొందుకొని భగవద్గీత పారాయణ, దుర్గా అష్టోత్తరం చదవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఈ వారం ప్రతి వారం కూడా ఆనందమయ శుభజీవనం, సుఖజీవనం పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. కర్కాటక రాశి వారి ఫలితాలు జూన్ మాసంలో 3వ వారం ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? ఆకస్మిక ధన ప్రాప్తి పొందుకోవచ్చు. అష్టైశ్వర్య సిద్ధి పొందుకోవచ్చు. బుద్ధి బలంతో అనుకున్నది సాధించవచ్చు. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశీయానము, బంధులాభము, మిత్ర సౌఖ్యము, రోగనాశనము, రుణ విమోచనం, బంధుమిత్రుల సమాగమం, వివాహ సంబంధ యోగ్యత పొందుకోవడం, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకోవచ్చు. విద్యార్థులకి అద్భుతమైన విద్యా సంపూర్ణ అనుకూలత. పోటీ పరీక్షల్లో గానీ, అకాడమిక్ పరీక్షల్లో గానీ, బ్యాక్లాగ్ పరీక్షలు గానీ, ప్రమోషన్ కోసం రాసే పరీక్షలు గానీ, విదేశాలు వెళ్లే నిమిత్తం ప్రయత్నాలు, ఆ పరీక్షలు గానీ లాభాన్ని కలిగిస్తాయి. తప్పకుండా మీకు మంచి యోగం, అద్భుతమైనటువంటి మహారాణి యోగం, ధన, కనక, వస్తు, వాహన ప్రాప్తి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల చూడడం వల్ల అద్భుతమైనటువంటి ప్రయోజనం ఉంటుంది. సాధించగలరు, అనుకున్న దాన్ని సాధిస్తారు. వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకోవచ్చు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం గానీ, కానూని నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం గానీ, విదేశాల, స్వదేశంలో విద్యా, ఉద్యోగ, వ్యాపార ప్రాప్తి పొందుకోవచ్చును. మత్స్యకారులకు కూడా మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారికి లాభం. మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, రైతులకి, పూలు పలుకులు పండించే వారికి లాభవంతంగా ఉండబోతోంది. ఆర్థిక ప్రయోజనం,
ఆనంద ప్రయోజనం, దుఃఖనాశనం, మిత్రలాభం, రోగనాశనం, రుణ విమోచనం, రావలసిన బాకీలు తప్పకుండా వస్తాయి. అద్భుతమైనటువంటి ఆనంద యోగాలు. కుజుడి యొక్క ప్రభావం చేత కూడా మీకు అద్భుతమైనటువంటి ఆనందాది శుభయోగాలు, ధన కనుక వస్తువాన ప్రాప్తి, రోగనాశనం, ఆనంద యోగం, వాహన సౌఖ్యం, విద్యాభివృద్ధి కూడా బలంగా ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలవంతమైన శుభయోగాలు. విద్యా ఉద్యోగ వ్యాపారంలో అభివృద్ధి, వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్లకి లాభాలు పొందుకోవడం, గొప్ప వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపార ప్రారంభం, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి లాభాన్ని పొందుకునే అవకాశం. వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా, విద్యాపరంగా, కుటుంబ పరంగా, ఆస్తి పంపకాల విషయంలోనూ, కోర్టు వివాదాల సమస్యపోవడం కానీ ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే ఆనందకరమైన శుభమైన వారంగా చెప్పవచ్చు. ఈ వారం ప్రతి వారం కూడా మీకు సమస్త శుభయోగాలు కలగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. సింహరాశి వారికి చాలా మంచి ప్రయోజనం, ప్రశాంతత, ఆనంద యోగం. మనము గత ఎపిసోడ్ లో చెప్పుకున్నాం, జూన్ 6వ తేదీ నుంచి జూలై 27 వరకు కుజుడి యొక్క మార్పు అనేది సింహరాశి వారికి అదృష్టం అని. దానివల్లనే ఈ వారంలో మీకు అద్భుతమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి. అంటే వచ్చే వారంలో ఇలాగే ఉండాలంటే తెలియదు మనకి. వచ్చే వారంలో కుజుడి సంచారం, శుక్ర సంచారం, బుధ సంచారం, ఏ నక్షత్రంలో ఉన్నారు, ఈయన ప్రస్తుతానికి మఖా నక్షత్రం ఉన్నాడు, మరి ఆయన ఈ పునర్వసు పుష్యమి నక్షత్రంలో ఉన్నటువంటి రవి భగవానుడు మళ్ళీ ఎలా ఉంటాడో, ఇలా అనేక రకాల మార్పులు చేర్పులు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మాత్రం ఈ రాశి వారికి ఈ వారంలో ధన, కనక, వస్తు, వాహన, విద్య, ఉద్యోగ, వ్యాపార లాభం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచల వ్యాపారాన్ని విస్తరించగలిగే అవకాశం. అంటే వేరే రాష్ట్రానికి, వేరే దేశానికి కూడా విస్తరించవచ్చు. మనం రోజువారీ చెప్పుకున్నటువంటి ప్రతి వ్యాపారంలో కూడా అనుకూలతల్ని, ఆనందాన్ని, ధనయోగాన్ని, వ్యాపార వృద్ధిని, భాగస్వామ్య వ్యాపారతో అనుకూలతల్ని పొందుకోగలిగే అవకాశం. కళాకారులకు, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలవంతుల శుభస్థితి, ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్, స్వదేశంలో విదేశాల్లో కూడా గొప్ప ఈవెంట్స్ చేయగలిగే అవకాశాన్ని, అర్హత పొందుకోబోతున్నారు. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, జ్యోతిష్య పండితులకి అద్భుతమైనటువంటి ప్రయోజనాలు. మాట తీరు, వ్యవహార శైలి వల్ల 10 మందిలో గౌరవాన్ని పొందుకునే అవకాశం. పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని, ఉద్యోగాన్ని, ధనాన్ని, వాహనాన్ని తిరిగి పొందుకునే అవకాశం కూడా. శత్రునాశనం, మిత్రలాభం ఖచ్చితంగా ఉంటుంది. వ్యాపార పరంగా అభివృద్ధి, కుటుంబ పరంగా ప్రశాంతత, ఆస్తి పంపక లాభాలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయవచ్చు. విదేశాల్లో కూడా నూతన గృహయోగం కానీ, స్థల లాభం కానీ పొందుకోవచ్చు. విదేశాల్లో కూడా నూతన వ్యాపారాన్ని ప్రారంభం చేయవచ్చును. మంచి అనుకూలమైనటువంటి శుభయోగాలు ఉన్నాయి. వస్తు, వాహన సౌలభ్యం కూడా కనబడుతోంది. విద్యాభివృద్ధి, పోటీ పరీక్షలు కానీ, అకాడమిక్ పరీక్షలు కానీ మంచి విజయాన్ని సాధించే అవకాశం. కొత్త వస్తువులు కొనుగోలు, కొత్త వ్యాపార లాభాన్ని పొందుకోవడం, అన్ని రకాల శుభ ప్రయోజనాలు ఉన్నాయి. సినిమా రంగంలో మంచి అభివృద్ధి, ధన, ధాన్య, విద్యా, ఉద్యోగ వ్యాపారంలో కలిసి వచ్చిన అవకాశాలు, వస్తువాహన సౌలభ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఆనంద యోగం. వారం మొత్తం కూడా మీకు అత్యంత అనుకూలవంతమైన శుభమైన వారంగా చెప్పవచ్చు. ఈ వారం ప్రతి వారం కూడా అష్టైశ్వర సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. కన్యా రాశి వారికి ఈ జూన్ 3వ వారంలో కొంత పరీక్షా సమయం, కొంత అద్భుతమైన సమయం. మొదటి 4 రోజులే జూన్ నెలలో 15వ తేదీ నుంచి 22వ తేదీ మధ్యలో 15, 16, 17, 18 ఈ 4 రోజులు మీకు అత్యంత అనుకూలతని, తదుపరి రోజులు మీకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తారు. అంటే మొదటి 4 రోజులు 5 రోజులు చాలా బాగుంది, తదుపరి కష్టాన్ని, నష్టాన్ని కలిగిస్తాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కష్టం ఏమిటి అని అడిగితే మద్యపాన సేవనం, లంచగొండుగా పట్టుబడడం, వాహన ప్రమాదం, విద్యా నష్టము, ఉద్యోగ నష్టము, విదేశీయానము, విదేశాల్లో ముఖ్యమైనటువంటి వస్తువులన్నీ పోగొట్టుకోవడం, పడకూడని పదార్థాలు తినడం, మంచానికి ఎక్కడం. అంటే హాస్పిటల్లో మంచం మీద ఉంటారు అంటే ఏమిటంటే అలా చెప్తారు అంటే పడకూడని పదార్థాలు తినడం, మద్యపానం చేసి వాహనం నడిపేయడం, గోడ గుద్దేయడం. మరి అది మంచి పనే? మరి ముందుగానే చెప్తున్నాను కదా, ఆ విషయాలు జాగ్రత్తగా ఉంటే మీకు అటువంటి దుశ్చర్యలు ఉండవు. అప్పుడు నేను చెప్పిన జాతకం తప్పు అవుతుంది. అలా తప్పవాలని నేను కోరుకుంటాను. కాబట్టి మిగిలిన ఆఖరి రోజులలో 3వ వారంలో చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తే శుభప్రదానం దైవం. మరి ఏం చేయాలి? తప్పనిసరిగా మీరు బుధ అష్టోత్తరం చదువుకోవాలి, కుజగ్రహ స్తోత్రం చదువుకోవాలి, మరియు తప్పనిసరిగా నవగ్రహ దేవాలయ సందర్శన చేయాల్సిందే. అలా చేయడం వల్ల అనుకూలత, లేదా నవగ్రహ స్తోత్రం చదువుకోండి, చాలా మంచి శుభయోగం. కానీ మొదటి 4-5 రోజుల్లో అద్భుతం, అమోఘమైనటువంటి ధనము, వస్తు, వాహన, విద్య, ఉద్యోగ, వ్యాపార లాభం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో లాంటి వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవడం, సమస్తమైనటువంటి వ్యాపారంలో అంటే రోజు వారు చెప్పుకునే వ్యాపారంలో వృద్ధి పొందుకోవడం, రాజకీయ నాయకుల లాభం, కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో కూడా అభివృద్ధి పొందుకోవడం, దర్శక, నిర్మాతలకి, నటీనటులకి గొప్ప అవకాశాలు పొందుకోవడం, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ రావడం, విద్యార్థికి అద్భుతమైన విద్యాలయం, నెంబర్ 1 ర్యాంక్ వచ్చే అవకాశం కనబడుతుంది. అలాగే ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, జ్యోతిష్య పండితులకి అద్భుతమైనటువంటి ఆనందాది అదృష్ట యోగాలు. ఇంట వివాహం జరిగే అవకాశం,
పెద్దల అంగీకారంతో ప్రేసి ఒకటవడం, భార్యాభర్తల మన్యూనత. ఇక్కడ చూడండి విచిత్రమైనటువంటి స్థితి. మొదటి 5 రోజుల్లో పెద్దల మాట విని పెద్దలకు చెప్పి మీరు వివాహం చేసుకోవడం వల్ల శుభ ప్రయోజనం, సుఖ ప్రయోజనం, ఆనంద యోగం, ఐశ్వర్యం. తదుపరి పెద్దలని ఎదిరించి మీరు పెళ్లి చేసుకోవడం వల్ల నష్టము, కష్టము, మానావమానాలు. దుర్మార్గులతో మీరు అంటకాకండి, దుర్మార్గులతో తిరగకండి, స్వధర్మానికి వ్యతిరేకమైన వాళ్ళతో పరిచయాలు పెంచుకోకండి, అది ప్రమాదాన్ని కలిగిస్తుంది. మానవమానాలు పొందుకుంటారు. జాగ్రత్త, ఆడపిల్లలు జాగ్రత్త. మొదటి 5 రోజుల్లో పెద్దల యొక్క మాట వినాలని, పెద్దలతో చెప్పాలన్న తపన ఉంటుంది. తద్వారా మీకు సుఖము, శుభము, ఆనందం కలుగుతుంది. ఇది నష్టాన్ని పొందుకుంటారు. ఏదేమైనా ఈ వారంలో 70% అనుకూల ఫలితాలు, 30% నెగిటివ్ ఫలితాలు ఉన్నాయి. కాబట్టి షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ చూడడం వల్ల మొదటి 5 రోజులు మంచి శుభయోగాన్ని, తదుపరి 3 రోజులు నష్టాన్ని కలిగించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. మత్స్యకారులు కూడా సముద్రంలోకి వెళ్ళకపోవడం మంచిది. ఆఖరి రోజులలో, అంటే ఈ వారం ఆఖరి 4 రోజులలో మీరు మత్స్యకారులు సముద్రం వెళ్ళకూడదు. రోజులు చేపలు తినే వారికి పర్వాలేదు, లాభవంతంగా ఉంటుంది. రైతులందరికీ కూడా పూలు, పళ్ళు, కూరలు పండించే వారికి మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, అనుకూలమైనటువంటి ఆర్థిక ప్రయోజనం ఉంటుంది. అలాగే షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, లాటరీలు చూడడం వల్ల కూడా ధనయోగాన్ని పొందుకోవచ్చు. వస్తు లాభం, వాహన యోగం, కుటుంబ సౌఖ్యం, ఆనందకరమైన సంతానం, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకోవచ్చు. వృత్తి ఉద్యోగ లాభాలు, విదేశీ ప్రయాణం అనుకూలంగా ఉంటుంది. తప్పకుండా మీకు ప్రయాణ అనుకూలత, తీర్థయాత్ర సేవన, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఉద్యోగ ప్రాప్తి, సోదర మైత్రి, కోర్టు బాధల సమస్య పోవడం, ఆనందకరమైన ఆస్తి పంపకాలు జరిగే శుభతరుణంగా చెప్పవచ్చు. ఈ వారం ప్రతి వారం కూడా మీకు అదృష్ట యోగము, ఆనంద యోగం పొందాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. తులారాశి వారికి పండగ వాతావరణం. ఆశించినటువంటి ధన, కనక, వస్తు, వాహన, విద్య, ఉద్యోగ, వ్యాపారంలో లాభం, ప్రమోషన్, ఇంక్రిమెంట్ ప్రాప్తించుకోవడం. ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జిమాట్, సాట్, అకాడమిక్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లో కానీ, ప్రమోషన్ టెస్టులు కానీ, విదేశాలు వెళ్ళిన ప్రయత్నపూర్వక పరీక్షలు కానీ తప్పకుండా మీరు పాస్ అవ్వడం ఖాయము. అద్భుతమైన పర్సెంటేజ్ వస్తుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. కొత్త వ్యక్తులతో పరిచయము లాభాన్ని కలిగిస్తుంది. రోజువారీ చెప్పుకునే వ్యాపారంలో లాభాలు పొందుకుంటారు. విదేశాల్లో విద్య, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశము. ప్రతి వ్యాపారంలో కూడా ప్రతిరోజు ఊహించినటువంటి విజయాన్ని సాధించడం, ఆనందకరమైనటువంటి వస్తువాన్ని, సౌలభ్యాన్ని పొందుకోవడం, కొత్త గృహాన్ని గాని, స్థలము గాని, పొలము గాని కొనుగోలు చేసే అవకాశం, భార్యాపుత్రులతో, తల్లిదండ్రులతో, భర్తతో సుఖవంతమైనటువంటి జీవనాన్ని పొందుకునే అవకాశం, పోగొట్టుకున్న వస్తువుని, ఉద్యోగాన్ని, బంగారాన్ని, వాహనాన్ని తిరిగి పొందుకోగలిగే అవకాశం. తప్పకుండా తీర్థయాత్ర సేవన, విహారయాత్రలు, వినోదయాత్రలు, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఆనందకరమైన సంపద పొందుకోవడం, శుభప్రదమైనటువంటి వస్తువాన సౌలభ్యం, అనేక రకాల రుగ్మతల నుంచి బయటపడడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణకి లాభదాయక స్థితి. నర్సరీ తోటలు, పూజా పనులను, ఈవెంట్ అయిన వారికి, బోర్బావుతో వారికి మంచి లాభాలు, రైతన్నలకి, పూలు పడుకులు పండించే వారికి లాభాలు. చెప్పుకునేటువంటి ప్రతి వ్యాపార అభివృద్ధి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధనయోగం, విదేశాల సుస్థిర స్థానం, గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకునే అవకాశం, అనేక రకాల శుభయోగాల పరంపర, ధన ధాన్య వృద్ధి, వస్తువాన సౌలభ్యాన్ని పొందుకోగలిగే అవకాశాలు ఉన్నాయి. ఈ వారం మొత్తం కూడా మీకు పండగ వాతావరణం, ఆహ్లాదకర వాతావరణం, రుణ విమోచనం, రోగనాశనం, మాతృ సౌఖ్యాన్ని పొందుకునే శుభమైన వారంగా చెప్పవచ్చు. ఈ వారం ప్రతి వారం కూడా మీకు అదృష్టాది ఆనంద యోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. వృశ్చిక రాశి వారు జాగ్రత్తలు తీసుకోక తప్పదు. మొదటి 4 రోజులు ఆనందకరమైనటువంటి శుభయోగాలున్న లాటరీలకి, జూదానికి దూరంగా ఉంటూ షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్ పెట్టుబడి పెట్టండి. తదుపరి 4 రోజులు ఏమాత్రం మీకు అనుకూలంగా లేదు. అంటే జూన్ 3వ వారంలో ఆఖరి 4 రోజులు మీకు ఏమాత్రం అనుకూలంగా లేవు. ధన నష్టం, వాహన నష్టం, విద్యా నష్టం, ఉద్యోగ భంగము, లంచగొండ్లుగా పట్టుబడము, సువర్ణాభరణాలు పోగొట్టుకోవడము, వివాహ సంబంధ విషయాల్లో పెడతరంగా మాట్లాడము, ధూర్తులుగా ఉండడము, దుర్మార్గపు ఆలోచనలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. అనవసరపు ప్రేమ కలాపాలు, జుగుప్సాకరమైనటువంటి ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకోవడం తీవ్ర నష్టాన్ని, గందరగోళ నిర్ణయాన్ని కలిగిస్తుంది. కాబట్టి అవమానాలు ఎక్కువగా ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. అనుకోని రుగ్మతలు. మరి మొదటి 4-5 రోజులు మాత్రం పర్వాలేదు. కాస్త మీరు శ్రమ పడితే, ఏకాగ్రత చూపిస్తే విద్యా లాభం, ఉద్యోగ లాభం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, కొత్త వ్యాపారం కాకుండా ఉన్న వ్యాపారాన్ని వృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది. అదే మనం పెద్దల మాట వినకపోయి తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే మొదటి 4 రోజుల్లోనే దెబ్బతింటారు. తదుపరి 4 వారాలు మీకు తీవ్రమైనటువంటి నష్టాన్ని పొందుకునే అవకాశం. జాగ్రత్త. రైతు సోదరులు మొదటి 4 రోజుల్లోనే విత్తనాలు నాటండి. తదుపరి 4 రోజుల్లో మీకు విత్తనాలు నాటే అవకాశం లేదు. కాస్త వానల యొక్క ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల మీరు నష్టాన్ని పొందుకుంటారు. రైతులు జాగ్రత్త. కళాకారులు, క్రీడాకారులకి స్వదేశంలోనే శుభం, లాభం. విదేశాల్లో ప్రారంభంలో కొంత ఉపయుక్తంగా కనబడినా తదుపరి మీరు తీవ్ర నష్టాన్ని పొందుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. లేనిపోని ఆర్భాటాల కోసం ఖర్చు ఎక్కువగా అవుతుంది. వారాంతంలో జాగ్రత్తగా ఉండండి. డబ్బుల విషయంలో, ఉద్యోగ విషయంలో, వృత్తి విషయంలో అప్రమత్తం. ముఖ్యమైనటువంటి వస్తువులు కానీ లేదా ముఖ్యమైనటువంటి వ్యక్తిని కానీ కోల్పోయే ప్రమాదం కనబడుతుంది. కాస్త మానసిక
మానసికమైనటువంటి ఇబ్బందులు కూడా గురయ్యేటువంటి సూచనలు కనబడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా సానుకూలవంతమైన శుభయోగాలు మొదటి 4 రోజులు ఉన్నాయి. తదుపరి వారాంతంలో కష్టము, నష్టము, అవమానము. అలాగే ఈ వేద పండితులు, పురోహితులు తప్పుడు మార్గంలో వెళ్ళడం, మద్యపాన, ధూమపాన లాంటి వాటి వల్ల మీ యొక్క ఉనికిని ప్రమాదంలో పడేసుకుంటారు. తస్మాత్ జాగ్రత్త. ఈ రాశి వారికి ఈ వారంలో మొదటి 4 వారాలు రామనామస్మరణ, మొదటి 4 రోజులు రామనామస్మరణ, తదుపరి 4 రోజులు శివనామ స్తోత్రం చదువుకోవడం శుభప్రదం, ఆనందయోగం చెప్పబడుతోంది. ఈ రాశి వారు కాస్త జన్మజాతకాన్ని చూయించుకోండి, లాభవంతంగా ఉంటుంది. వీరికి ఈ వారం ప్రతి వారం కూడా ఆనందమయ శుభజీవనం పొందాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ధనుసు రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? సామాన్యమైన ఫలితాలు చెప్పబడుతోంది. కాస్త పెద్దల మాట వింటూ స్వీయ అనుభవాన్ని పొందుకుంటూ ముఖ్యంగా కొద్దిగా అతిగా ఆలోచించండి. దానివల్ల మీకు మంచి ప్రయోజనం ఉంటుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల పెద్దగా లాభం ఏం లేదు. దీర్ఘకాలం పెట్టుబడి పెట్టండి. లాటరీలకి, జూదానికి దూరంగా ఉండండి. తస్మాత్ జాగ్రత్త. విద్యార్థికి చక్కటి విద్యాభివృద్ధి కూడా ఉంది. కాకపోతే ఏకాగ్రత, సమయపాలన ఉంటే చాలు, మంచి లాభం. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలో వ్యాపారాన్ని విస్తరించగలిగే అవకాశాలు కనబడుతున్నాయి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి వ్యాపార లాభం ఉంటుంది. కాకపోతే పెద్దల మాట వినండి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదం వల్ల కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. లాటరీ, జూదం దూరంగా ఉంటూ షేర్ మార్కెట్ పెట్టుబడి పెట్టిన లాభాలు. కొత్త వ్యాపారం ప్రారంభం కన్నా పాత వ్యాపారాన్ని మనం నడిపించుకుంటూ వెళ్తే చాలా మంచిది. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా సానుకూలవంతమైన శుభయోగాలు. మీరు అనుకున్నటువంటి కార్య సాధన, వ్యవహార లాభం, కొద్దిగా శ్రమాధిక్యత వల్ల శుభయోగం, ధనయోగాన్ని పొందుకోవచ్చు. పెద్దల మాట వినండి. కోర్టు వివాదాలకి దూరంగా ఉండండి. కోర్టు తీర్పులు మీకు మంచి శుభయోగాన్ని కలిగిస్తాయి. తప్పకుండా తీర్పు అనుకూలంగా వస్తుంది. పిల్లల విషయంలో గొప్ప మార్పు ఉంటుంది. పిల్లల వల్ల లాభం ఉంటుంది. రోజువారీ చెప్పుకునే వ్యాపారంలో లాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యా లాభం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. అంటే దాదాపుగా అనుకూలవంతమైన సమయాలు అత్యున్నతమైనటువంటి శుభయోగాలుగా మారే అవకాశం ఉంటుంది. దైవనామస్మరణ, అలాగే భగవద్గీత పారాయణ మీకు శుభాన్ని కలిగిస్తుంది. తప్పకుండా అనుకున్నటువంటి వృత్తి, ఉద్యోగాదుల్లో లాభం, ఆత్మస్థైర్యం, గొప్ప వ్యక్తులతో పరిచయాన్ని కూడా పొందుకోవచ్చు. పోగొట్టుకున్న వస్తువులు తిరిగి రావడానికి దైవనామస్మరణ చేస్తే తప్పకుండా మీకు శుభయోగాలు ఉంటాయి. శస్త్రచికిత్స అవసరమైనటువంటి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుకునే శుభతరుణం. ఈ వారం ప్రతి వారం కూడా ఆనందమయ శుభజీవనాన్ని పొందాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. మకర రాశి వారికి కూడా సామాన్య ఫలితాలు కనబడుతున్నాయి. కాకపోతే వీరికి సోమవారం, మంగళవారం అద్భుతమే జరగబోతోంది. ఆకస్మిక ధన ప్రాప్తి, రుణ విమోచనం, రోగనాశనాన్ని పొందుకోవడం, గొప్ప వ్యక్తులతో పరిచయం, లాభసాటి వ్యవహారం, లాభసాటి వ్యాపారం, శత్రునాశనం, మిత్రలాభం, ఆనందయోగం, ఐశ్వర్యము, మంచి ఆత్మస్థైర్యంతో ఏ పనైనా ముందుకు పొడిగించగలిగే అవకాశాలు. రామనామస్మరణ వల్ల మీకు అత్యుత్తమ శుభయోగాలు పొందుకుంటారు. తప్పకుండా ఆర్థిక, ఆనంద, ఐశ్వర్యయోగాలు పొందుకునే అవకాశం. బోటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో లాభాలు పొందుకోవడం. ఈవెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్యులర్, సూపర్ స్టోర్ లాభాలు బలంగా ఉన్నాయి. మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభంగా ఉంటుంది. అలాగే రాజకీయ రంగంలో కూడా అత్యంత అనుకూలవంతమైన శుభయోగం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కొన్ని విషయాల్లో పనులు ఆలస్యమైన వినాయకుడి అష్టోత్తరం చదువుకోవడం వల్ల, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వల్ల మీకు అనుకూలవంతమైన ఆర్థిక, ఆనంద ప్రయోజనాలు, శత్రునాశనం, మిత్రలాభం, బద్ధకం నుంచి బయటపడేటువంటి అవకాశం కూడా ఉంటుంది. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి పొందుకోవచ్చు. అలాగే వీసా సంబంధ విషయాల్లో కూడా అనుకూలమైన శుభతి చెప్పవచ్చు. రుణ బాధల నుంచి ముక్తులవుతారు. తప్పకుండా అనుకూలవంతమైన ధనయోగం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ, జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకోవచ్చు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లెల వారికి లాభంగా ఉంటుంది. అన్ని రకాల విషయాల్లో కూడా అనుకూలతల్ని, ఆనందాన్ని పొందుకునే శుభమైనటువంటి వారంగా చెప్పబడుతూ వీరికి ఈ వారం ప్రతి వారం కూడా అనుకూలవంతమైన శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. కుంభరాశి వారి ఫలితాలు చూద్దాం. కుంభరాశి వారు కూడా సామాన్య ఫలితాలు కనబడుతున్నాయి. కాకపోతే కుజుడి యొక్క 7వ స్థానం వల్ల మంచి సంబంధ బాంధవ్యాలు ఉంటాయి. అనుకూలమైన ఆర్థిక ప్రయోజనం ఉంటుంది. ధనయోగం ఉంటుంది. ఐశ్వర్యం ఉంటుంది. కాకపోతే తొందరపాటు నిర్ణయాలు, లేనిపోయిన అనవసరపు ఆర్భాటాలు లాంటి ఖర్చు కూడా ఉంటుంది. కానీ సామాన్య ఫలితాలు చెప్పబడుతుంది కాబట్టి కాస్త మన ఏకాగ్రత, సమయపాలన వల్ల విద్యాలాభం ఉంటుంది, ఉద్యోగ లాభం ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారపైన అభివృద్ధి కూడా పొందుకునే అవకాశం. కొద్ది సమయపాలన పాటించాలి. ఎందుకంటే వాతావరణంలో వచ్చిన మార్పులు కూడా మన వ్యాపారం మీద దెబ్బపడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వర్షాకాలం అంటే ఎక్కువగా మంచి శుభయోగాలు పొందిన ఎవరు తెలుసా? 2 వ్యక్తులకు ఉంటుంది. అంటే 3 వ్యాపారాలకు ఉంటుంది ఖచ్చితంగా. ఒకటి రైతన్న, అంటే వ్యాపారం కాదు, రైతు దేవుడు, రైతుకు మంచి శుభయోగం. రెండవది
హోటల్లో ఉన్నటువంటి వ్యక్తులకి మంచి మంచి వేడివేడి పదార్థాలు తయారు చేస్తే ఈ వర్షకాలంలో ఎక్కువ వ్యాపారం ఉంటుంది. మూడో వ్యక్తి వాళ్ళు ఈ దుప్పట్లు అవి తయారు చేసి ఈ యొక్క చలికోటు తయారు చేసే వాళ్ళకి వ్యాపారం లాభం ఉంటుంది. మరి అన్ని వ్యాపారస్తులకి శుభయోగం కలగదు. ఇక్కడ వర్షం వల్ల కొన్ని వ్యాపారాలు స్తబ్దుగా ఉంటాయి. కానీ ఈ వర్షాల వల్ల మనకి వ్యాపారంలో వచ్చేటువంటి అనేక రకాల మార్పులు మనకి ఆర్థికమైనటువంటి ప్రయోజనాన్ని కలిగిస్తాయి. కాబట్టి వర్షాకాలం వల్ల కొంత మీకు ధనయోగం, ఐశ్వర్యం, ఆనందం, విద్యాలాభం, ఉద్యోగ లాభం పొందుకునే అవకాశాలు ఉంటాయి. మరి సామాన్య ఫలితాలంటే స్తబ్దుగా నడవడం, నిదానంగా నడుస్తుంటాయి. మన రోజువారీ చెప్పుకునే వ్యాపారాలు నిదానంగా వెళ్తూ ఉంటాయి. రాజకీయ నాయకులకి కొద్దిగా పని ఒత్తిడి ఉంటుంది, పని తప్పకుండా ఉంటుంది. విద్యుత్ శాఖలో పనిచేసే వారికి కొద్దిగా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఇలా కొంతమంది శాఖల్లో కొంత ఒత్తిడి ఎక్కువగా ఉండడం వల్ల కొద్దిగా ప్రశాంతత లేకపోవడం, దానివల్ల జాతకం మీద ఎఫెక్ట్ పడుతుంటే జాతకంలో గ్రహాలు బాగాలేవేమో అన్నటువంటి భావన ఏర్పడుతుంది. దానివల్ల కొంత శ్రమాధిక్యత వల్ల లాభం, వృత్తిలో ఒత్తిడి ఎక్కువ ఉండడం. అలాగే షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టవచ్చు, లాభాలు ఉన్నాయి. లాటరీలకి, జూదానికి దూరంగా ఉండే ప్రయత్నం చేయాలి. మత్స్యకారులకి మత్స్య సంపద, ప్రజలు, చేపల లాభం ఉంది. రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని గౌరవం తిరిగి పొందుకోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగంలో ప్రమోషన్, ఇంక్రిమెంట్ ప్రాప్తించుకోవచ్చు. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. స్వామి సామాన్య ఫలితాలు అంటారు. దైవ సంకల్పము చేత, దైవ ధ్యానము చేత, భగవద్గీత పాలన చేత తప్పకుండా మీరు అనేక రకాల ప్రయోజనాలు పొందుకోవచ్చు. శత్రువుని అధిగమించవచ్చు, మంచి నిర్ణయాలు తీసుకోవచ్చు, గొప్ప వ్యక్తులతో పరిచయాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, కుటుంబ సౌఖ్యము, సంతాన యోగం, మాతృ సౌఖ్యము, పితృ సౌఖ్యము, ఆస్తి పంపకాల లాభాలు పొందుకోవడం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి లాభాలు, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి అనుకూలవంతమైన స్థితి. తప్పకుండా మీరు భగవద్ధ్యానం వల్ల అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకోవచ్చును. ఈ వారం ప్రతి వారం కూడా మీకు అష్టైశ్వర్య ఆనంద సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. మీన రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. ప్రపంచంలో ఈ వారంలో పండగ చేసుకునేటువంటి రాశులు ఏమంటే ఇదొక్కటి. ఫస్ట్ ఈ వారంలో ఆకాశంలో పక్షి ఎంత హాయిగా విహరిస్తుందో, రైతు పంట ఎంత ఏపుగా అయిందో, ఎంత ఆనందంగా ఉంటాడో, పచ్చని పైరు చూసి ఎంత బ్రహ్మ ఉంటాడో, ఆ కాయల్ని, ఆ పిందెల్ని, ఆ పంట గింజలు చూసి రైతు ఎంత ఆనందంగా ఉంటాడో. సినిమా విడుదలైన తర్వాత నిర్మాత పడే సంబరం. ఇప్పుడు దాదాపు 100 థియేటర్లో సినిమాని విడుదల చేసి, చిన్న బడ్జెట్ సినిమా 100 థియేటర్లలో, ప్రతి థియేటర్లో కూడా మనకి కనీసం 150 టికెట్లు తెగుతున్నాయి అన్నటువంటి ఆనందం ఎంత ఉంటుందో అటువంటి ఆనందాన్ని ఈ వారంలో మీరు పొందుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార లాభం. ఇక నాకు పర్మనెంట్ అవ్వదులే జాబు, ఎంత కాళ్ళు పట్టుకున్నా నాకు అవ్వట్లేదు అన్న వాళ్ళకి ఈ వారంలో సునాయాసంగా మీ పై అధికారి చేత మీకు ఉద్యోగం స్థిరత్వాన్ని పొందుకుంటుంది, పర్మనెంట్ అయిపోతుంది. కళాకారుల, క్రీడాకారులకి మీరు చేసినటువంటి కళా ప్రదర్శన, క్రీడా ప్రదర్శన ప్రపంచ స్థాయి శుభయోగాన్ని, ప్రపంచ స్థాయి గుర్తింపుని పొందుకుంటారు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగ లాభం ఉంటుంది, విద్యాలాభం ఉంటుంది. ఒక సంస్థ నుంచి మరో సంస్థలోకి ఉద్యోగంలో మార్పు కోసం చేసే ప్రయత్నం మీకు లాభాన్ని కలిగిస్తుంది. శుభకరమైన సంతాన యోగం, కుటుంబ సౌఖ్యము, ఆస్తి పంపకాలు, కొత్త ఆస్తులు కొనుగోలు చేయడం, లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం, రుణ విమోచనాన్ని పొందుకోవడం, అప్పుల బాధ విముక్తులవ్వడం, అంతకంటే ముఖ్యమైనది శస్త్రచికిత్స అవసరం లేకుండానే సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుకోగలిగే అవకాశం. చాలా మంచి అదృష్టవంతమైన శుభయోగము. ధన, కనక, వస్తువాహన ప్రాప్తి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకోవచ్చు. సువర్ణ, వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగ్యత, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభం, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అదృష్ట యోగం, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అద్భుతమైనటువంటి ఆనంద యోగాలు, అనుకున్నది సాధించే శుభయోగం. ఈ వారం ప్రతి వారం కూడా మీకు ఆనందాది అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.